పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఏ దేశంలోనైనా కూడా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతున్న విషయం వాస్తవం. అమెరికా లాంటి దేశాల్లో కూడా మొట్టమొదట ఈ 3 రంగాలనే బాగుపరిచిన విషయం అందరికి తెలుసు. దానివల్లనే ఆ దేశం అగ్రదేశమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి, విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత 10 ఏళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ గతంలో గుంతల రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా 2 గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అన్న విషయం మనకు తెలిసిన. అంతేందుకు 18,000 కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపుర నిర్మిస్తున్న విషయం వాస్తవం. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ, సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు, రాష్ట్ర రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం. కొత్త రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో, ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు, ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో, ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు వర్చువల్గా. రెగ్యులర్గా రేపటి నుంచి 24 ట్రైన్స్ చెల్లపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం. గూడ్స్ రైళ్ళన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే అమృత్ కింద 44 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. దానిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 44 రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం. 5 వందే భారత్ ట్రైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం
సహకరించి వస్తున్నది. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధ మాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 6 గ్యారెంటీతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి మళ్ళీ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో అయితే మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా ఎన్నుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండో అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళు ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దాళ్ళకి ఎలక్షన్లో సగం పొందున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేశారు అధికారులు, వాళ్ళు దానిలో సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కాబట్టి ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ అంతే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండేది దానిగా వాళ్ళు వెంటనే. ఇక మళ్ళీ దాని గురించి చర్చ జరగదు, మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. ఇక రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి వచ్చాయని చెప్పి, ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే ఇలా 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్కబెట్టి మళ్ళీ ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందుకే రైతు భరోసా, నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్ వదిలిపెట్టి గ్రామాల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి అధికారంలో మేము ఉన్నాం, మాకు ఓటేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, 10 సంవత్సరాలు టైంపాస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు, పాత ప్రభుత్వం ఇచ్చింది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇది ఒకటి. పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తానని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు మీకు. ఇవాళ మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఒక్క పైసా ఇవ్వాలి. సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు,
సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ మూడోసారి వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. పోనీ 12,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తాను ఎవరన్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు వేస్తారా ఏరా? మీరు వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి, 6,000 రూపాయలు. 12,000 ప్లస్ 6,000 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్లో వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకులు అందరికీ ఇస్తామన్నారు. 18,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారండి. ఇవాళ ఇదే లెక్కన అంటే 70 లక్షల మంది రైతులకు, 70 లక్షల రైతులకు ఈ 12,000 రూపాయలు చొప్పునేస్తే ఇప్పటివరకు ఈ 18,000 కలుపుకుంటే 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియరా? ఏదో అనామతిగా మేము 12,000 రూపాయలు ఇస్తాం జనవరి 26కి ఇస్తామన్నాడు కాదు. 12,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటిస్తారా ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు. 500 రూపాయల బోనస్ 20% కూడా ఎవరికి ఇవ్వనే లేదు. బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వడ్డకి ఇస్తున్నారు, మన సన్నబొడ్లు అన్నారు. అది కూడా మోసం చేశారు. అది కూడా 20% రైతులకు కూడా ఇవాళ బోనస్ అందలేదు. ఇది పెద్ద మోసం. ఇది ఇవాళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఈ ఒక్కొక్క నిరుద్యోగికి 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఇప్పుడు సంవత్సరం ఒక్కొక్క నిరుద్యోగికి 4,000 చొప్పున 40 లక్షల నిరుద్యోగులకు 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క నిరుద్యోగం కూడా 48,000 రూపాయలు పడాలి. ఈ చొప్పున 40 లక్షల మంది నిరుద్యోగులకు 48,000 బకాయి చొప్పున ఇవ్వాలంటే 19,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. ఇది 6 గంటల హామీ. ఇది